నమస్కారం గురువుగారు. స్వామి శరణం, షట్శస్త్ర శరణం అయ్యప్ప. అయితే చాలా మంది ఉద్యోగరీత్యా కానివ్వండి, వ్యాపార రీత్యా కానివ్వండి, లేదా బ్యాంకులకు కూడా వెళ్తూ ఉంటాం. మామూలుగా డబ్బులు వేయటం, తీయటం ఇలాంటివి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా సంపాదనలో కాస్త మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా నరదృష్టి అనేది బాగా తగులుతూ ఉంటుంది. అంటే చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ ఉంది అని, లేదా వీళ్ళకి భలే కలిసి వస్తుంది అని అలా అనుకుంటూ ఉంటారు. అలా దిష్టి తగలకుండా ఉండాలి అంటే ఏదైనా రెమెడీ ఉందా చెప్పండి? సరే, ధనం ప్రతిరోజు కూడా మనం వ్యాపారం చేస్తుంటాం. ధనానికి సంబంధించిన బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్ళాల్సిందే. బయటికి వెళ్ళాలంటే వెళ్తున్నప్పుడు సరే నలుగురు కళ్ళు మనం పడుతుంటే దిష్టి దాక్తుంటుంది. అదే సేమ్ టైం మన సంపాదన కూడా బాగుండాలి. దిష్టి దాక్కకుండా ఉండాలి, సంపాదించే ఫైనాన్షియల్ పరంగా కూడా బాగుండాలి. ఈ రెండు కూడా సమఫలంగా వెళ్ళాలి. కాబట్టి దిష్టి దాక్కకుండా ఫిల్టరేషన్ ఉండాలి, ప్లస్ డబ్బు కూడా రావాలి. అలా మనకు రెండు విధాలుగా వెళ్తూ ఉంటే బాగుంటుందని అడుగుతున్నారు. ముఖ్యం మనకు ఎప్పుడైనా సరే మనము రుద్రాక్షలలో మనకు డబ్బు పరంగా బాగుంటట్టు, ప్లస్ అదే సేమ్ టైం దిష్టి కూడా దాక్కకుండా ఉండేట్టు 2 రుద్రాక్షలు వేయండి. 2 రుద్రాక్షలు రెడ్ కలర్ థ్రెడ్లో మనం మెడల్ వేసుకుంటే 6 ముఖాల రుద్రాక్ష ఒకటి, ఇట్లా 6 ముఖాల రుద్రాక్ష ఒకటి, 7 ముఖాల రుద్రాక్ష ఒకటి రెడ్ థ్రెడ్లో మనం మెడలో సోమవారం రోజు శివాభిషేకం శివారాధన అయిన తర్వాత శివుడికి సంబంధించిన దగ్గర పెట్టేసి అభిషేకం అయిన తర్వాత మనం మెడల్ వేసుకోవడం వల్ల మనకు సేమ్ టైం దిష్టి దాకకుండా తర్వాత ఫైనాన్షియల్ పరంగా బాగుంటుంది. ఇంకా చాలా మంది కూడా వడ్డీ వ్యాపారం కానీ డబ్బు పరంగా వ్యాపారాలు ఉంటాయి కదా, కొంతమంది ఫైనాన్షియల్ సంబంధించింది ఉంటాయి కదా, వాళ్ళు ఖచ్చితంగా 7 ముఖాల రుద్రాక్ష వేసుకోవాలి. ఓకే, అయితే 6 ముఖాల రుద్రాక్ష వేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, లక్ష్మీ ఆకర్షణ ఉంటాయి, మనీ అట్రాక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, 6 ముఖ రుద్రాక్ష లేదా 7 ముఖ రుద్రాక్ష రెండు ఉండాలి. 6 ముఖాల రుద్రాక్ష 7 ముఖాల రుద్రాక్ష రెండు కలిపి వేసుకుంటే మనకు ఫైనాన్షియల్ పరంగా బాగుంటుంది, డబ్బు పరంగా బాగుంటుంది, దిష్టి కూడా తాకకుండా మనకు ముందుకు అలా వెళ్తూ ఉంటాం. అట్లా అలా రెండు కూడా మనము ఇది 6 ముఖాల రుద్రాక్ష 7 ముఖాల రుద్రాక్ష రెడ్ థ్రెడ్లో మెడల్ వేసుకోవాలి. ఎవరైనా వేసుకోవచ్చు. అంటే డబ్బు పరంగా ఎక్కువ మట్టుకు అయితే ఆడవారు మగవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. అంటే బిజినెస్ పరంగా ఉండే వాళ్ళు ఎవరైనా వేసుకోండి. ఒకటి ఏంటంటే ఇంకా మీ ఫైనాన్షియల్ చిట్టీలు నడిపిస్తుంటారు కదా, చిట్ ఫండ్స్ సంబంధించిన ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళు ఖచ్చితంగా 7 ఫేస్ వేసుకోవాలి. సరే, ఈ 6 ముఖాలు 2 వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి మనకు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అంటే మంచి నిండుగా అనడానికి మన ఆభరణాలు వేసుకోవడానికి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకుంటే స్వామివారి 6 ముఖాల ద్వారా ఇవి కూడా వస్తాయి అనమాట. 7 ముఖాల ద్వారా ఫైనాన్షియల్ పరంగా ఇవి పరంగా ఈ 2 ముఖాల వల్ల మనకు స్వామివారి అనుగ్రహంతో మనకు 2 కలిసి వస్తాయి అన్నమాట. అంటే దిష్టి దాకదు, ప్లస్ అదే టైం మనకు ఫైనాన్షియల్ పరంగా కూడా బాగుంటాం, డబ్బు పరంగా కూడా వస్తుంది అనమాట. అట్లా ఓకే, చాలా చక్కగా వివరించారు గురువు గారు.